నమస్తే అండి. నా పేరు ఉమేష్, నల్ల ఉమేష్ అండి. నేను దేవరపల్లి మండలం పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడండి. మీరు పార్టీలో ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను పార్టీలో గత 2001 నుంచి అండి మేము పార్టీలో పనిచేస్తున్నాం. మీరు పార్టీలో మండల వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు సార్. మండల స్థాయిలో మీరు ప్రవేశపెట్టిన పథకాలు ఏ విధంగా మండల స్థాయిలో అభివృద్ధి చేయండి సార్? గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పరిపాలనలో కేసీఆర్ గారు, అదేవిధంగా మా మంత్రివర్గం ఎర్రబెల్లి దయాకర్ గారు ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి మేము అందజేసామండి. ఎటువంటి పార్టీ బేసిక్ కానీ అటువంటి కాకుండా నిజమైన లబ్ధిదారులకు మేము చేశామండి. దానికి మేము 100% సఫలీకృతమైనాం. సార్, ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు వాళ్ళు ప్రజలకు ఆ ఎమ్మెల్యేనా, అత్త ఎమ్మెల్యేనా, కోడల ఎమ్మెల్యేనా తెలియకుండా ఉంది సార్. ఇందులో పరిపాలించేది అత్తనా కోడలే సార్? ఇప్పుడు అదే కన్ఫ్యూజన్ ఉందండి. ఏంటంటే ఇక్కడ అత్తల కోడల అని చెప్పేసి ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే అయినా కూడా ఒక మండలానికి, ఒక తొర్రూరు మండలానికి పరిమితం అయిపోయింది. ఇక్కడ 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాల్లో ఇంతవరకు ప్రతి మండలం వేరే మండలాల్లో కూడా ఆమె తిరగడం లేదు, పనులు చేయడం లేదు. ఎటువంటి గవర్నమెంట్ ప్రభుత్వం ఎందుకు తీసుకురావట్లేదు. అటువంటి ఉంది. దాదాపు అత్త ఎమ్మెల్యేనా, కోడలు ఎమ్మెల్యే అని చెప్పేసి వాళ్ళ దాంట్లోనే వాళ్ళే కొట్టాడుకునే పరిస్థితులు గ్రూప్ తగాదాలు పెట్టేసుకుని మండలంలో అలా చేస్తున్నారు. అటువంటి వాళ్ళు ఇప్పుడు గ్రామ ప్రజలకు కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ ఏం చేస్తారు అనేది 6 గ్యారంటీలు ఏ విధంగా అమలవుతుంది సార్? ఉచిత బస్సు ఉద్యోగస్తులకే ఉపయోగపడుతుంది, పేదలకు పనిచేస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, ఇటు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కానీ ఎంతవరకు వాస్తవం? ఒక ఉచిత బస్సు తప్పించేసి వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఏం లేదండి. వాళ్ళు 6 గ్యారెంటీలు అని చెప్పేసి అధికారంలోకి వచ్చేసి ప్రజల్ని మాపై పెట్టేసి సంవత్సర పరిపాలనలో రుణమాఫీ అని చెప్పేసి, రైతు బంధు అని చెప్పేసి, కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి, కులం బంగారం అని చెప్పేసి ఇటువంటి దొంగ హామీలు చెప్పి ప్రభుత్వం అధికారం వచ్చింది. ఎందుకంటే ఎందుకు ప్రజలు కూడా నమ్మారంటే ఒకటే మాకు విషయం ఏంటంటే, అప్పుడు టీఆర్ఎస్ పరిపాలనలో ఏదైతే జరిగాయో అవే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అమలు చేస్తుందని చెప్పేసి అనుకున్నారు. కానీ వాళ్ళు అమలు చేసే సాధ్యం కాదు, వాళ్ళకి అంత అవగాహన కూడా లేదు. ఇప్పుడు మిషన్ భాగీరథ నీళ్లు ఇంటింటికి నల్ల ఎంత మేరకు మండల స్థాయిలో డెవలప్మెంట్ చేయగలిగారు సార్? 100% అండి. ప్రతి ఒక్క గ్రామంలో, పల్లెల్లో కూడా మిషన్ భగీరథ నీళ్ళు ఉన్నాయి. ఇంతకుముందుకు అప్పుడు ఒక 10 years బ్యాక్ అంటే నీళ్లు తెచ్చుకోవాలంటే 2 కిలోమీటర్లు, 1 కిలోమీటర్ అట్లా వెళ్ళేది, తీసుకొచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం ఏంటంటే ప్రతి ఒక్క పల్లెకి కానీ మిషన్ స్వచ్ఛమైన నీరు అందిస్తున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మాత్రం జరుగుతుంది సార్. కేసీఆర్ గారు ఉంటే ఈ పాటికి 2 సార్లు రైతు బంధు పడేది అంటున్నారు సార్. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రైతు బంధు, రైతు బీమా ఇవి ఏవి అసలైన ఇక్కడ స్థానిక ప్రజలు అంటున్నారు సార్. ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోతుందంటారు? ఒకటే విషయం అండి. ఇంతవరకు అయితే ఇప్పుడు ఆల్రెడీ 2 సార్లు వచ్చేసి ఇప్పుడు 3వ సారి కూడా పడుతుంది. కానీ ఇంతవరకు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి ఏమో 1 ఎకరానికి 2 ఎకరాలు చేశారు. ఇంతవరకు కూడా వేయలేదు. మళ్ళీ కౌలు రైతులకు 7,500 రూపాయలు చెప్పారు. కౌలు రైతులకు వేయలేదు, అదేవిధంగా వీళ్ళకి కూడా వేయలేదు. ఏమన్నా అంటే మేము వేసామని చెప్పి ఒక మంత్రి ఒకటి మాట్లాడుతున్నాడు, పొద్దున ఒక మాట మాట్లాడుతున్నాడు, సాయంత్రం ఒక మాట మాట్లాడుతున్నారు. అసలు మంత్రులకి వాళ్ళకి కోఆర్డినేషన్ సరిగా లేదు. వాళ్ళు క్యాబినెట్ ఇస్తారని అసలు ఎవరు ఏ మంత్రి అనేది కూడా వాళ్ళకి దాదాపు తెలియదు. ఇప్పటివరకు ఒకటంటే ప్రజలకు కానీ పరిపాలన మీద అవగాహన లేని మంత్రులు, అది ముఖ్యమంత్రికి లేదు, అటువంటిది క్యాబినెట్ వాళ్ళకు కూడా లేదు. ఏంటంటే రైతులని, మహిళలని, గ్రామంలో ఉన్న ప్రజలని వాళ్ళని ఏంటంటే కూర్చోబెట్టుకోవడం తప్పించి ఇంకోటి మాత్రం వాళ్ళు చేసేది ఏం లేదు. సరే, బీసీ వర్గీకరణ అనేది గ్రామ పంచాయతీ ఎన్నికలను ఉద్దేశించి పెడుతున్నారనుకోవచ్చా? అంతే అండి. బీసీ వర్గీకరణ ఏంటంటే ఇప్పుడు ఎన్నికల స్టంట్ మాత్రమే. ఏంటంటే ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీసీ అనేది ఇప్పుడు కులగణన అనేది తెరపైకి తీసుకొచ్చేసి మీకు అంటే బీసీలకు మేము ఎందుకంటే బీసీలు అనేది ఎక్కువ శాతం మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఓట్లు కావాలి కాబట్టి వాళ్ళు ఏదో చేస్తున్నారు. కానీ బీసీ అని కులగణన చేసిన తర్వాత కూడా ఖచ్చితంగా వాళ్ళు ఆ తమాష ప్రకారం మాత్రం సీట్లు కేటాయించరు. అది గుర్తు మాట మాత్రం. సార్, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ మండలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసారు సార్? ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్? మేము అధికారంలో ఉన్నప్పుడు మా మండలంలో ఇక్కడ పక్కన మాకు వాగు ఉంటుంది. ఆ వాగులో మా
దయాకర్రావు సార్ ప్రతి ఒక్క ఊరికి చెక్ డ్యామ్ కట్టించారండి. అప్పుడు వాగులో నీళ్లు వర్షాకాలంలో మాత్రం పారేది. కానీ ఇప్పుడు 365 డేస్ సంవత్సరం కాలం మొత్తం పూర్తిగా చెక్ డ్యాములు కట్టించేసి సారు అప్పుడు కేసీఆర్ దగ్గరికి వెళ్ళేసి మా రైతులు ఇక చాలా గోసపడుతున్నారు నీళ్ళ గురించి అని చెప్పేసి కాలువల ద్వారా కానీ దేవాదుల ద్వారా కానీ తీసుకొచ్చేసి ఇప్పటికి కూడా నీళ్లు పారడం చేస్తున్నారు. రైతులకు కానీ ప్రతి ఒక్కరికి కానీ సంక్షేమ పథకాల్లో ముందున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, సీసీ రోడ్లు కానీ, శ్మశాన వాటికలు కానీ, నర్సరీ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉచిత కంటి శిబిరం కానీ, దవాఖాన కానీ, ప్రతి ఒక్కటి అంబులెన్స్ కానీ, 108 కానీ, ఇలా ప్రతి ఒక్క అభివృద్ధి పథకాలు చెప్పాలంటే చాలా ఉన్నాయండి. ఉచిత విద్యుత్ కానీ ఇలా చాలా ఉన్నాయి. కరెంటు కోతలు లేకుండా కానీ, ధాన్యం తీసుకోవడం కానీ, ధాన్యం అప్పుడు మీకు తెలుసు ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించి కూడా ధాన్యాన్ని కొనిపించేసి ఎటువంటి ఇబ్బంది కానీ నానిన ధాన్యాన్ని కూడా కొని అట్లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు చేశారు. సార్ విద్య వైద్యం మండల స్థాయిలో ఏ విధంగా డెవలప్ చేసుకున్నారు సార్ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు? ఇప్పుడు ఏ విధంగా డెవలప్ అయింది సార్? ఇప్పుడండి దాదాపు ఇప్పుడు మీకు తెలుసండి, అప్పుడు బిడ్డను గర్భిణీ స్త్రీల నుంచి దాదాపు ప్రైవేట్ హాస్పిటల్లో దోచుకునేది. కానీ కేసీఆర్ పరిపాలనలోకి వచ్చిన తర్వాత మగ పిల్లవాడు పుడితే 12,000, ఆడపిల్ల పడితే 13,000 అని చెప్పి ఇంటికి వచ్చేసి తీసుకొని వెళ్ళేసి ఆపరేషన్ చేయించేసి ఇవన్నీ చాలా సంక్షేమ పథకాలు అంటే వైద్యపరంగా చాలా ఉన్నాయండి. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా చాలా పరంగా చేశారు. ఇట్లా చెప్పాలంటే మళ్ళీ ఉచిత కంటి శిబిరాలు కూడా పెట్టారు. ప్రతి గ్రామానికి ఎవరికైనా వృద్ధాప్యంలో కానీ కంటి బాధలు ఉన్నా కానీ చాలా చేశారు. ఇప్పుడు మాత్రం అవి జరగట్లేదు. అవన్నీ గాలికి వదిలేశారు కాంగ్రెస్ ప్రభుత్వం. సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక స్పెషల్ ఆఫీసర్లా తీసుకొచ్చారు సార్. సర్పంచ్ల పదవులు ముగినాక ఈ స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన ఏ విధంగా ఉంది? స్పెషల్ ఆఫీసర్ పరిపాలన వాళ్ళకు అంత